ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లో కల్కి సినిమా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేసింది. ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్పెషల్ సినిమాలో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో ఈ సీక్వెల్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. కల్కి 2 చిత్రానికి సంబంధించి టైటిల్ ఇదే అనే గాసిప్స్ వినిపిస్తోంది. అందులో ఎంత నిజముంది తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. కల్కి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిజానికి చెప్పాలంటే సినిమా అసలు కథ అంతా పార్ట్ 2 లోనే ఉంది. దీపికాకు పుట్టబోయేది కల్కినేనా, ఆస్కిన్ అంతం ఎలా అవుతాడు, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పార్ట్ 2 లో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే కల్కి పార్ట్ 2 కి సంబంధించి ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజా సాబ్, సలార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇవి పూర్తి కాగానే కల్కి 2 ని మొదలు పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే కల్కి 2 చిత్రానికి సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వీటి ప్రకారం కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీక్వెల్ మొత్తం ప్రభాస్ చుట్టూ తిరుగుతుందని, ఇక పార్ట్ 2 లో పురాణాల లెంత్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కర్ణుడు అశ్వత్థామల మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ఇక మహాభారత ఘట్టానికి కూడా పార్ట్ 2 లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.